అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజోలు ప్రధాన కూడలిలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను నాయకులు ప్రజలు స్మరించుకున్నారు. పేదల పక్షాన నిలబడిన గొప్ప ప్రజానాయకుడిగా ఆయనను కొనియాడారు. జయంతి వేడుకల్లో భాగంగా ఆంధ్ర, తెలంగాణ రంగారాధ మిత్రమండలి సేవా ట్రస్ట్ రాజోలు మండల అధ్యక్షుడు వలవల గోవింద్, ఆకుల మోహన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారికి సకాలంలో రక్తాన్ని అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేసి వంగవీటి మోహన రంగాకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి శ్రీనివాస్, కోళ్ల బాబీ, ఉల్లిశెట్టి అన్నపూర్ణ, నామన షణ్ముఖ, భారం రాజా, కాట్నా పల్లపు రాజు వంటి పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రంగా గారి 79వ జన్మదినం సందర్భంగా ఈరోజు రాజోలు గ్రామంలో రంగా రాధా మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ కమిటీ తరపున ఈ రోజుని గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం, అలాగే పేషెంట్లకు బెడ్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా పంచడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజోలు గ్రామంలో రంగా రాధా మిత్రమండలి వారు కమిటీ సభ్యులు వలవల గోవింద్, ఆకుల మోహన్, కోళ్ళబావి వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగడం జరిగింది. గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న రంగా గారి విగ్రహానికి ముందు పూలమాలలు వేసి ఆయనకి ఘన నివాళులు అర్పించి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి రావటం, అదే కాకుండా రక్తదానం నిజంగా చాలామంది ఇంచుమించు 20-30 మంది రక్తదానం చేయడం కూడా జరిగింది. నిజంగా ఆ నాయకుడు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాడంటే ఆయన చేసిన సేవలు, బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసిన సేవలు ఇంకా అలా గుర్తించి ఉన్నారు. కారణం ఆయన మామూలుగా చనిపోలేదు. బడుగు బలహీన వర్గాల కోసం, పేదలకి ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తుండగా ఆయన దొంగచోటుగా చంపివేయడం జరిగింది. నిజంగా అటువంటి నాయకుడు కనుక బతుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి, బడుగు బలహీన వర్గాల పరిస్థితి చాలా మంచి పరిస్థితిలో, ఉన్నత స్థితిలో ఉందరు. కానీ ఎదర కాబోయే సీఎం, ముఖ్యమంత్రికి అడ్డు వస్తాడనే కారణంతో ఒక పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు, అన్ని కులాలు కలిపి ఆయన అంతమొందించడానికి చాలా క్రూరత్వంగా, అంటే తెల్లవారుజామున బాంబులు వేసి ఆయన హత్య చేయడం జరిగింది, నరికి వేసి. ఇది చాలా హేయమైన చర్య. అటువంటి నాయకుడు కనుక మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండుంటే కనుక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ఉజ్వల భవిష్యత్తుగా ఉండేది. కానీ అటువంటి నాయకులు అతన్ని వారసత్వంగా తీసుకొని ఈరోజు ఎంతోమంది నాయకులు పనిచేస్తున్నారు. అందులో మొట్టమొదటిగా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు ఈ పరిపాలన ఎంతో పేద వర్గాల కోసం ఆయన పాటుపడుతున్న ఇది మరో రంగా గారు గుర్తు చేస్తున్నారు. రంగా గారికి ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మాది రాజోలు నియోజకవర్గం, రాజోలు గ్రామం. నా పేరు ఉల్లిశెట్టి అన్నపూర్ణ. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రంగారాధా గారి ట్రస్ట్ నుంచి ఎన్నికైనటువంటి మన గోవింద్ గారు, అలాగే ఆకుల మోహన్ గారు ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ బొమ్మ సెంటర్లో రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి, అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్, అలాగే బ్రెడ్లు పంచిపెట్టడం జరిగింది. ఎంతో మంది యువత ముందుకు వచ్చి బ్లడ్ దానం కూడా చేయడం జరుగుతుంది. ఈ రంగా గారిని ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధానంలో యువత అంతా కూడా మనకి సపోర్ట్గా ఉంటున్నారు. వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వంగవీటి రంగా అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది రాజోలు నియోజకవర్గం.